హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ శాసనసభ్యుడి తిరుగుబాటు. అది అంతర్గతంగా కాదు, బహిరంగంగానే ట్విట్టర్లో పోస్ట్ పెట్టి మరీ తిరుగుబాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలోనే ఫైర్ అయ్యారు. ఇంతకు ఏం జరిగిందంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే సీఎం అంటూ ఇటీవల అనేక బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, మరో 10 ఏళ్ల దాకా నేనే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. సహజంగానే కాంగ్రెస్లో కొంతమందికి ఇది నచ్చదు, ముఖ్యంగా సీనియర్లకు కొంతమందికి నచ్చదు. వాళ్ళంతా అంతర్గతంగా ఏం చేస్తున్నారో కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్స్ వేదికలో పోస్టు పెట్టారు. ముఖ్యమంత్రిని ఎన్నుకునేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయిలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి ఇలా ప్రకటన చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తికి అనుగుణంగా మార్చుకోవడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కార్యకర్తలు సహించరంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అంతే, తెలంగాణ కాంగ్రెస్లో అగ్గిరాజుకుంది. రేవంత్ వర్గీయులు ఆయనపై కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ పార్టీ మారావు, ఈ పార్టీ మారావు, ఎన్ని పార్టీలు మారుతావో, సన్నీలో కాంగ్రెస్ రక్తం ఉందా అంటూ ఆయనపై పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన కొంతమంది నేతల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారో లేరో చెప్పలేం. కానీ ఆయన హోంమంత్రి కావాలని కళ్ళుగన్నారు, హోంమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కారణంగానే తనకు హోం పదవి దక్కట్లేదంటూ ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇదే కారణంగా ఆయన పార్టీలో నిరసన స్వరం వినిపిస్తున్నారు. అయితే ఇది కొత్త విషయం కాదు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మారదా? ఎప్పటికీ మారదా? అధికారం వచ్చింది, అధికారం ఎంజాయ్ చేయాలి, ప్రజాపాలన చేయాలన్న సోయి ఒక్క నాయకుడి కూడా లేదా? ఎంతసేపు అందరి దృష్టి ముఖ్యమంత్రి కుర్చీపైనే. ఎస్, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇది. కాంగ్రెస్లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఇది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు, మా దగ్గర ప్రజాస్వామ్యం చాలా చాలా ఎక్కువ అని. ఇదే ఆ ప్రజాస్వామ్యం. డైరెక్ట్గా ముఖ్యమంత్రిని విమర్శిస్తారు. ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎన్నుకుంటుంది. కరెక్టే, ఈసారి ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎన్నుకుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాస్త ఎక్కువే ఆలోచిస్తున్నారేమో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిస్సందేహంగా గెలిపించింది రేవంత్ రెడ్డియే. నో డౌట్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది రేవంత్ రెడ్డియే. నేను రేవంత్ రెడ్డి అభిమానిని కాదు, కానీ రాజకీయాలను విశ్లేషించి పక్కాగా చెప్తున్న మాట ఇది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆక్సిజన్పై ఉన్న మాట వాస్తవమే. రేవంత్ రెడ్డి రాకతోనే కాంగ్రెస్కు పునర్వైభవం వచ్చింది, కాంగ్రెస్లో ఉత్తేజం వచ్చింది. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పాడో, రాజకీయాలు చేశాడో, ఇంకేం చేశాడో, మాయ చేశాడో తెలియదు, అది అనవసరం కూడా. కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి వల్లే. అయితే కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని డిసైడ్ చేసింది, దాంతో కామైపోయారు. అయితే వారిలో సీఎం కావాలన్న కసి ఎప్పటికీ చల్లారలేదు. కొంతమందికి మంత్రి పదవులు కావాలి, కొంతమంది సీనియర్లకు ముఖ్యమంత్రి పదవే కావాలి. అంతర్గతంగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు మారరు, వీళ్ళ సంస్కృతే అంతా. ముసలోళ్ళు కాటికి కాళ్ళు చాపినోళ్ళు కూడా సీఎం కావాలని కలలు గండం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం. అవును, కాంగ్రెస్ రాజకీయమే ఇంత. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను హోంమంత్రిని అవుతా అంటూ పగటి కలలు కంటున్న రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడితే అసలు ఆయన హోంమంత్రి కానిస్తాడా రేవంత్ రెడ్డి? ఎంతైనా రాజకీయ నాయకుడే. ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసి ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చాడు, ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు ఆ కుర్చీలో. ఆ కుర్చీ కోసం ఇప్పటికే అనేక మంది సీనియర్లు కొట్టుకుంటున్నారు, అంతర్గతంగా చర్చించుకుంటున్నారు, కినుక వేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయాలన్నీ అక్కడ చూపిస్తున్నారు. ఈ దశలో రాజగోపాల్ రెడ్డి అసలు అధిష్టానమే డిసైడ్ చేస్తుంది అంటారు. అవును, అధిష్టానమే డిసైడ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానమే డిసైడ్ చేస్తుంది. మళ్ళీ ఎన్నికలంటూ వస్తే
కాంగ్రెస్ పార్టీ నిజంగానే ప్రజారంజక పాలన చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అప్పుడు అధిష్టానమే ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తుంది. అప్పటిదాకా వేచి చూడక, అధికార ఫలాలు అనుభవించక, పదవి ఇయ్యలేదని, హోంమంత్రి పదవి ఇయ్యలేదని ముఖ్యమంత్రిపై ఇలా ఫైర్ కావడం రాజగోపాల్ రెడ్డికే చెల్లు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆయన అర్థం చేసుకుంటే బాగుండేది. సరే, అది పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి ఏంటి? ప్రజలు గెలిపించారు, ప్రజలు నమ్మి ఓటేశారు. వీళ్ళు ఇలా కీచులాడుకుంటూ పోతే పార్టీ పరువు ఏం కావాలి? మళ్ళీ ఎన్నికల్లో వస్తే అధికారం కావాలా వద్దా? ఈ నాయకులకు అసలు అధికారం అవసరమే లేదా? ఎంతసేపు వ్యక్తిగత కుర్చీలు, వాళ్ళ పదవులే కావాలి. ఇదే కారణంగా కాంగ్రెస్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా బాగా ఫేమస్. అంతర్గత రాజకీయం ఇక్కడ కాస్త మరీ ఎక్కువేనట్టు. ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతుంది ఇదే. రాజగోపాల్ రెడ్డి సడన్గా ట్వీట్ చేయడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం, ముఖ్యమంత్రి వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్ చేయడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువు కాస్త తెలంగాణలో గంగలో కలుస్తుంది. ఎస్, గెలిచింది, అధికారంలో ఉంది. కానీ ఈ అంతర్గత కీచులాటలు కాస్త బహిర్గతమై, కుంపట్లు బహిర్గతమై ఇలా కీచులాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికలకు ఎలా వెళ్తుంది? అసలు కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఎవరి తరం కాదు, కేసీఆర్ తరం కాదు, బీజేపీ తరం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ఓడిస్తుంది.